ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసండి మీ గురించి ఏర్పాటు చేశాం. మీరు సాధించిన విజయాలు మొత్తం రాష్ట్రమే కాదు భారతదేశానికి తెలియాల్సిన చాలా చాలా అవసరం ఉంది. వేదిక ఇటు పక్కన్న మేము అందరం బ్యాక్ బెంచర్స్, మీలాగా ఫ్రంట్ లో కూర్చుని బుద్ధిమంతులు మేము బుద్ధిగా చదువుకున్నట్లేము. మేమందరం బ్యాక్ బెంచర్స్. ఎప్పుడు ఇలాంటి పిల్లలు చూసి మేము అసూయపడేవాళ్ళం, అంత మార్కులు అవసరం ఇతనికి, వీళ్ళకి ఇంత అవసరం మన ఇబ్బంది పెడుతున్నారు ఇంట్లో అని. కానీ మనం ఒక్కసారి చూస్తే పేదరికం నుంచి మన కుటుంబం బయటికి రావాలంటే చదువే ప్రధానమైన మార్గం. జీవితంలో మనం ఏమైనా కోల్పోవచ్చేమో కానీ మనం చదివిన చదువు ఎవరు మన దగ్గరికి తీసుకెళ్ళారు. మీరందరూ బాగా కష్టపడ్డారు, బాగా చదివారు. వరుసగా జిల్లా 3వ సారి 10th క్లాస్లో హ్యాట్రిక్ కొడతాం. నిజంగానే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయుల్ని, అధికారుల్ని, పిల్లల్ని, వాళ్ళ తల్లిదండ్రులందరినీ నేను ఈ సభాముఖంగా అభినందిస్తున్నా. ఒక్కసారి అంటే లక్, 2వ సారి అంటే డౌట్, 3వ సారి హ్యాబిట్. మీరు సాధించారు, చేసి చూపించారు. మీరు చూస్తే 10th క్లాస్లో 93.9% పాస్ మార్క్స్ మన జిల్లాకు వచ్చింది. ఓవరాల్ ర్యాంక్స్ లో 3వ స్థానంలో మన జిల్లా ఉంది. ఇంటర్కి వచ్చేగల మనం 2వ స్థానంలో ఉన్నాం. ఓవరాల్ ర్యాంక్స్ చూసేగల మనం మన్యం జిల్లా 3వ స్థానంలో ఉంది. ఆల్ ఆఫ్ యూ ఆర్ టుడే ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వీఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నమ్మేది ఒకటి, ప్రభుత్వ విద్యని బలోపేతం చేయాలి, విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకురావాలి, మన పిల్లలకి మంచి భవిష్యత్తు కల్పించాలి. ఈరోజు పెద్ద ఎత్తున పరిశ్రమలు రాబోతున్నాయి. బయటోళ్ళకి ఉద్యోగాలు కాదు, మన పిల్లల్ని బాగా స్కిల్ అప్గ్రేడేషన్ చేయాలి, విద్య అందించి వాళ్ళకే ఉద్యోగ ఉపాధి కల్పించాలి లక్ష్యంతో మేమందరం పనిచేస్తున్నాం. ఇక్కడున్న 10th క్లాస్ స్టూడెంట్స్ అందరినీ ఒక విషయం చెప్పదలుచుకున్నాం. ఈరోజు మీకు అద్భుతమైన ఫౌండేషన్స్ ఉన్నాయి. ఫౌండేషన్ బలంగా ఉంటే మనం ఏమైనా కట్టచ్చు, ఏమైనా నిర్మించవచ్చు. ఆ ఫౌండేషన్స్ మీకు బలంగా ఉన్నాయి. ఇక్కడి నుంచి మీరు ఎదగాలి, లీప్ దూకాలి, వచ్చిన అవకాశాలని వినియోగించాలి. మీతో ప్రభుత్వం ఉంది, మీకు అండగా నిలబడతాం. బాగా చదవాలని ఇక్కడున్న 10th క్లాస్ స్టూడెంట్స్ అందరినీ నేను కోరుతున్నా. ఈరోజు ఎస్పెషల్లీ 12th క్లాస్ రిజల్ట్ సాధించిన వాళ్ళకి మీకు కొత్త ఫ్రీడమ్ రాబోతుంది. కాలేజీకి వెళ్ళిపోతున్నాం, అది కంప్లీట్లీ డిఫరెంట్ ప్రపంచం. ఒక్కసారి కానీ క్యారెక్టర్ పోయినా, ఒక్కసారి కానీ మనం డ్రగ్స్ కానీ అన్ని అలవాటు చేసుకున్నా మన జీవితం కాదు, తల్లిదండ్రుల జీవితాలు పాడవుతాయి. మనందరికన్నా ఎక్కువ ఇబ్బంది పడేది తల్లిదండ్రులు. మనం మన జీవితంలో చేసిన ఒక్క పొరపాటు వల్ల సమాజంలో వాళ్ళు తలదించుకునే పరిస్థితి వస్తుంది. ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. మన తల్లిదండ్రులు ఎప్పుడు గర్వపడే విధంగా మనం ప్రవర్తించాలి. డ్రగ్స్ వద్దు బ్రో అన్న క్యాంపెయిన్ మేము ప్రారంభించాం. ఎందుకు ప్రారంభించానంటే డ్రగ్స్ వల్ల ఎలా కుటుంబాలు నాశనం అవుతున్నాయి అనేది నా యువగలం పాదయాత్రలో నేను కల్లారా చూసా. చంద్రగిరి నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో ఉంది. అక్కడ పాదయాత్ర చేస్తుంటే మధ్యాహ్నం లంచ్కి బ్రేక్ అయ్యాం, మహిళలతో మీటింగ్ పెట్టుకున్నాం. ఆ మీటింగ్ అయినా ఒక తల్లి వచ్చింది. ఆమె చెప్పింది, ఆమె ముగ్గురు ఆడపిల్లలు పెద్దమ్మాయిని గంజాయికి బానిసలు చేసి శారీరకంగా వాడుకున్నారు డ్రగ్ పెడ్లర్స్ 21 రోజులు. ఆమె అనింది, మీరు నాకు డబ్బులు ఇవ్వదు ఏమివ్వదు, సిఎంసి వెల్లూరుకి ఫోన్ చేసి డి అడిక్షన్కి కొంచెం వెసులుబాటు కల్పించండి, లేదంటే మా పెద్ద పాపని చంపుతాను, అప్పుడన్నా మా 2 పిల్లలు బాగుపడతారు కదా, పాడవరు కదా. అంటే ఆ తల్లి ఆవేదన బాధని కల్లారా చూసా. ఈ రోజు డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ సీరియస్ గా తీసుకుంటున్నాం. 100% రిజల్ట్స్ వచ్చిందని నేను అన్నట్లా, అని ముందు ముందు మీరు చూస్తారు. డ్రగ్స్ పైన ఒక యుద్ధం మన ప్రభుత్వం చేస్తుంది. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే కాలేజీకి వెళ్ళినప్పుడు పొరపాటున ఎవరిని సేవించినా, మీకు ఆఫర్ చేసినా చాలా సీరియస్ గా తీసుకోవాలి. పారదర్శకంగా మీరు నిలబడాలి. క్షణిక ఏదో బాగుంటుంది, మత్తు బాగుంటుంది అనుకునే తప్పుగానే చేస్తే ఇబ్బంది పడేది మనమే కాదు, మన తల్లిదండ్రులని మీరందరూ దయచేసి గుర్తుపెట్టుకోమని కోరుతున్నాం. ఫ్రీడమ్ అనేది డబుల్ ఎడ్జ్ స్వర్డ్. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఈ రోజు మీరు ఈ స్థాయికి వచ్చారంటే మీకున్న పట్టుదల, డిసిప్లిన్ వల్ల వచ్చారు. ఇది ముందు కొనసాగించాలి. ఇప్పుడే కాదు, రాబోయే రోజుల్లో కూడా మంచి మార్క్స్ తెచ్చుకుని మొత్తం ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశం గర్వపడే విధంగా మీరందరూ పైకి రావాలని
ఈ సభాముఖంగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా.